ఇక్కడ ఇలా జరగాలి అనేటువంటిది పరమ గురువులు నిర్ణయించారు. వాళ్ళు నిర్వహిస్తూ ఉంటే మనం అందులో పాల్గొంటూ ఉన్నాం అనేది అసలైన సత్యం అని మాస్టర్ గారు అనేక సందర్భాల్లో మనకు చెప్పారు. అంటే ఈ సృష్టిలో ఏది జరుగుతున్నా అది మొత్తం ప్రీ ప్లాన్డ్. మనకు దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనకు భాగవతంలో ప్రథమ స్కంధంలోనే పరీక్షిన్ మహారాజు జన్మించినప్పుడు ఆ జాతక చక్రాన్ని గుణించి దైవజ్ఞులు ధర్మరాజుకు ఇతను ఎలా ఉంటాడు, ఏం జరుగుతుంది మొత్తం చెబుతారు. మనకు వస్తుంది మొదటి స్కంధంలోనే. దానిలో ఇలా శాపం జరుగుతుంది, దాంతో ఇది జరుగుతుంది అనేది కూడా ఉంది. అది కూడా ధర్మరాజుకు చెబుతారు దైవజ్ఞులు చిన్నప్పుడే. అంటే అప్పుడున్నవాడు దైవజ్ఞులు కనుక యాజ్ ఇట్ ఈజ్గా చెప్పగలిగారు. అందుకని దైవజ్ఞులు వేరు, ప్రస్తుతం మనం అనుకుంటున్న జ్యోతిష్కులు, ఇద్దరికి కన్ఫ్యూజ్ కాకూడదు. అంటే మొత్తానికి సారాంశం ఏంటంటే మొత్తం ప్రీ ప్లాన్డ్, మనకు తెలియకపోవచ్చు. దీన్నే మాస్టర్ గారు మనకి యోగ ప్రసంగాల్లో ఓ చోట వరాహమిహిరుడు చెప్పిన దాన్ని కోట్ చేశారు. వరాహమిహిరుడు చెప్పాట ఏమనంటే, సూర్యోదయం అయినప్పుడు సూర్యుని యొక్క తొలి కిరణం పడమటి దిక్కున ఆ రోజున ఎక్కడ పడిందో కరెక్ట్గా ఆ పాయింట్లో ఆ రోజు అస్తమిస్తాట సూర్యుడు. అంటే ఉదయించినప్పుడే ఎక్కడ అస్తమిస్తాడో డిసైడ్ అయిపోయిందిట. ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి అక్కడికి ఒక సరళ రేఖ గీస్తే అదిగో ఆ రేఖ ప్రకారమే ఆయన ఆ రోజు ఆ పాతంతో ఉంటుందిట. అలాగే ప్రతి జీవి యొక్క జననం అని మనం అనుకుంటున్నది ఏదైతే ఉందో, దేహంలోకి తీసుకొని భూమి మీదకి రావటం అనేది ఆటోమేటిక్గా ఆ జీవి ఎప్పుడు ఆ దేహాన్ని వదులుతాడు అంటే మనం మరణం అనే పిలుస్తున్నటువంటిది ఎప్పుడు జరుగుతుంది, ఈ లోపల అతని యొక్క పాత్ ఏమిటి అనేది మొత్తం డిసైడ్ అయిపోతుందట. అయితే అది మామూలు జ్యోతిష్కులు చెప్పలేరు. అలాగే మహాత్ములు అవతారమూర్తులు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కార్యక్రమం వాళ్ళు ముందే ఇది అనుకొని దిగి వస్తారు. ఆ ప్రణాళిక ప్రకారం వాళ్ళు ఈ భూమి మీద నడయాడి వెళతారు. శ్రీకృష్ణ భగవానుడు భూమి మీదకు వచ్చింది మళ్ళా భూమి మీద నుంచి ఆయన దేహత్యాగం చేసే లోపల జరిగినటువంటి సంఘటనలు చూస్తే వాటిల్లో అన్నిటికంటే పెద్ద సంఘటన మహాభారత యుద్ధం. అది ప్రపంచ మహాయుద్ధం. అది కంటికి కనబడేటువంటి కొంతమంది రాజులందరూ ఒకవైపున కౌరవుల వైపు కొంతమంది, పాండవుల వైపున కొంతమంది చేరి ఆ యుద్ధం జరిగింది. అయితే అది బయటకు కనబడే వాళ్లే కాకుండా అనేక మంది పిశాచ శక్తులు వాళ్ళని ఆవహించి వాళ్ళందరూ కూడా ఆ హింస అనేటువంటిది కోరుకొని వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా, కంటికి కనబడని వాళ్ళందరినీ కూడా సంహరించడం జరిగింది, కంటికి కనబడే రాజులే కాకుండా. అంటే భూభారం అనేటువంటిది తగ్గించడం కోసం ఆయన అవతారం ఎత్తాడు. స్వయంగా ఆయన కొంతమందిని సంహరిస్తే అదిగో అక్కడ అర్జునుడు అనేవాడిని వంకబెట్టి మిగతా పని పూర్తి చేశాడు ఆయన. అది అర్జునుడికి కూడా చెబుతాడు, నువ్వు చెయ్యకపోతే అవదనుకుంటున్నావా, ఇంకోటి నిలబడతాడు, ఆల్రెడీ వాళ్ళందరూ నా కంటి చూపుతోనే సంహరించడం అయిపోయింది అని కూడా ఆయన తెలియజేస్తాడు. అంటే మరి అదేంటండి, యుద్ధం రాకుండా ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు కదా, రాయబారం వెళ్ళాడు, చాలా ప్రయత్నం చేశాడు, మహాభారతంలో వస్తుంది మనకి. మరి అంత ప్రయత్నం అంటే మానవ ప్రయత్నంగా ఏం చేయాలో అవన్నీ చేస్తారు, కానీ ఆయన జగన్నాటకం ఏంటనేటువంటిది వాళ్ళకి ముందే తెలుసు. అలా ఏ అవతారమూర్తి ఈ భూమి మీదకు వచ్చినా వాళ్ళ ప్రణాళిక ఒకటి ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ప్రతిదీ ఆ భూమి మీద నడయాడి దాన్ని వర్తింపజేస్తారు. ఉదాహరణకి మాస్టర్ ఈకే గారు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే 1960 జూన్లో ఆయన శ్రీశైలంకి వెళ్ళి వచ్చి యాత్రకి వస్తూనే తన ఇంట్లోనే ఉండి చదువుకుంటూ ఉన్నటువంటి పున్నయ్య శాస్త్రి గారితో ఈ శ్రీశైలంలో ఇంకో 20 సంవత్సరాల తర్వాత మన వర్క్ స్టార్ట్ అవుతుంది అని అన్నారట. మనం శ్రీకృష్ణ గురుచరణ సన్నిధిలో చూడొచ్చు. ఆయనకేం అర్థం కాలేదట. మన వర్క్ స్టార్ట్ అవుతుందంటారేమిటి, ఏంటి మన వర్క్ అంటే
ఎందుకంటే మాస్టర్ గారు అప్పుడు గుంటూరు హిందూ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆయన గుంటూరులో అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు, అది తెలుసు. కానీ అప్పటికి హోమియోపతి మందులు ఇవ్వటం ఇలాంటిదేమీ లేదు. మరి ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి నియమిత కాలంలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి బ్లావెట్స్కీ యొక్క గ్రంథాలని, దివ్యజ్ఞాన సమాజ గ్రంథాలు, బ్లావెట్స్కీ రాసిన గ్రంథాలని తెలియజేయటం ఇలాంటివి చేస్తూ వస్తున్నారు. ఉదాహరణకి గుంటూరులో డాక్టర్ సుశీలమ్మ గారని ఉన్నారు. ఆవిడ విమలమ్మ గారని అక్క చెల్లెడు వాళ్ళు. రోజు వాళ్ళిద్దరికీ ఆయన సీక్రెట్ డాక్టర్ అని చెప్పేవాళ్ళట. ఎంతమంది ఆడియన్స్? ఇద్దరే. అంటే మన కంటికి కనబడే వాళ్ళు ఇద్దరే. ఇద్దరి కోసం ఆయన వెళ్ళి చెప్పటం ఏమిటండి అంటే వెళ్ళి చెప్పారు. వాళ్ళ వర్క్ అదేమిటండి, అలా ఇద్దరి కోసం చేసి అది పెద్ద ప్రణాళిక ఏముంటుంది అనిపిస్తుంది, మన కంటికి మనకు తెలియదు. అప్పుడు ఆయన చెప్పింది ఏమిటి, 20 ఏళ్ల తర్వాత మన వర్క్ కరెక్ట్గా 1980 జూన్లోనే శ్రీశైలంలో ఆర్గనైజేషన్ యొక్క ఇది అక్కడ మొదలై హోమియో క్లాసులు అనేవి జరిగి అక్కడ ఆయన వర్క్ అనేది మొదలైంది. అలాగే అంటే ఇది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, కొంతమంది ఈకే గారు అనేటువంటి ఆయన మొదట ఏదో సాధన చేశాడు, సాధకుడు. అలా సాధన చేసి ఆయన ఎలివేట్ అయ్యి ఏదో పరమగురువుగా మలసపడ్డాడు అనుకునేవాళ్ళు ఉన్నారు, భ్రమపడేవాళ్ళు. ఆయన పరమగురువుగా మలసపడటం కాదు, ఆయన ఎక్కి రాలేదు, దిగి వచ్చారు. అంటే ఆయన అవతార ప్రణాళిక ఏంటనేటువంటిది 1960లో ఒకసారి మనకు సూచించారు అనేది అర్థమవుతోంది. అలాగే 1982లో జెనీవాలో ఆయన యూరోప్ టూర్లో ఉండగా రుడాల్ఫ్ గారు అనేటువంటి ఆయనతో ఫ్యూచర్లో రష్యాలో ఫలానా ఒక ఊరి పేరు చెప్పి ఆ ఊరికి ఉత్తరాన 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్బర్గ్ అనేటువంటి ఊరికి 70 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాన ఉన్నటువంటి అడవిలో ఫలానా లేక్ ఒడ్డున అక్కడ సెకండ్ రే అనేది పనిచేస్తూ ఉంది. మాస్టర్ కుతుహూమి గారు అధ్యక్షతన ఉన్నటువంటి లవ్ అనేటువంటి సెకండ్ రే అనేది పనిచేస్తూ ఉన్న చోట అన్నమాట. అక్కడ మన వర్క్ జరుగుతుంది అని ఆయన చెప్పారట. ఆయన డైరీలో నోట్ చేసుకున్నారు, ఆ విషయం ఆయన మర్చిపోయాడు. 2010లో కరెక్ట్గా ఆ ప్లేస్లో ఆ లేక్ దగ్గరే అనంతకృష్ణ గారి ఆధ్వర్యంలో అక్కడ శిక్షణా తరగతులు జరిగినాయి. ఆ సందర్భంగా ఆ లేక్ ఒడ్డున వాళ్ళు నడుస్తూ ఉంటే ఓ రోజు బ్రేక్ టైంలో అప్పుడు ఆయనకి సడన్గా గుర్తొచ్చింది ఈ మాట. ఏమండి నేను అప్పుడు డైరీలో నోట్ చేసుకున్నా, నేను కూడా ఆ విషయం మర్చిపోయాను. రుడాల్ఫ్ గారే మళ్ళా గుర్తు చేశారట ఆ విషయాన్ని అనంతకృష్ణ గారికి. చెప్పింది ఎప్పుడు? 1982. జరిగింది ఎప్పుడు? 2010లో. అసలు భౌతికంగా ఆయన వదిలేశారు కదా బాడీ. అంటే వాళ్ళ వర్క్ అనేది ఒక భౌతికమైనటువంటి దేహంలో ఉన్నప్పుడే జరుగుతుందనే పొరపాటులో ఉంటే మనం మాట్లాడేదేం లేదు. వాళ్ళ అవతార ప్రణాళిక అంటే వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు అని కాదు, వాళ్ళు ఒక గుంపును టేకప్ చేసి ఈ వర్క్ అని వాళ్ళకి అప్పచెప్పింది ఏదైతే వాళ్ళు అనుకున్నది చేద్దాం అనుకున్నది ఉంటుందో అది చేయటం అని అర్థం. అంటే వాళ్ళు పుట్టిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఎవరో గురువు దొరికి ఆయన మంత్రం చేసుకోనో లేకపోతే సాధన ఏదో చేసో ఆయన 12 ఏళ్ళు ప్రేయర్స్ చేసిన తర్వాత ఆయనలోకి ఏదో సివివి గారు ప్రవేశించారు, ఈ లోపల బోలెడు సాధనలు ఏవో చేశారు కాబట్టి ఆయన అక్కడి నుంచి అలా విశాఖపట్నం వెళ్ళాక ఆయన పరమ గురువుగా డెవలప్ అయ్యాడు. ఆయన కూడా మనలాంటి ఒక మనిషి అనే భ్రమలో ఉంటే అది పొరపాటు. అంటే మొత్తం కూడా వాళ్ళ ప్రణాళిక అనేటువంటిది. దీని గురించి ఇంకో విషయం కూడా మనకి సూచనలు జాగ్రత్తగా చదువుకుంటే తెలిసేది ఏంటంటే, మాస్టర్ గారే తెలియజేశారు ఆ విషయాన్ని, ఆయన డైరీస్లో ఉన్నాయి. అంటే ఆయన డైరీస్ అన్ని బయటికి రాలేదు. మన అదృష్టం ఏంటంటే ఆయన భౌతికంగా దేహంలో ఉన్నప్పుడు నావాణిలో పొరపాటున కొన్ని ఆయన ఉన్న టైంలో అచ్చు వేశారు ఆయన డైరీస్. అవి తీసుకున్నవాళ్ళు తర్వాత ఎవరికి దక్కకుండా దాచిపెట్టినా ఆ వేసిన కొద్దిపాటి పాటలలో ఒక పాయింట్ అందులో ఉన్నది ఏంటంటే, ఆయన విడిగా స్పీచెస్లో కూడా చెప్పారు, డైరీస్లో కూడా ఉంది. 5వ ఏట నాన్నగారి ఒడిలో కూర్చొని ఆయన ఒక గ్రంథం చదువుకుంటూ ఉంటే అప్పుడే కొత్తగా ఏబిసిడి నేర్చుకుంటూ ఉన్నటువంటి ఉత్సాహంలో ఉన్నవాడి కనుక ఆయన చదువుతున్న పుస్తకంలో ఉండేటువంటి అక్షరాలని పెద్దగా నేను ఉచ్చరించాను, సివివి అని.
అప్పుడు ఆయన ఆ చదువుతున్న పుస్తకంలో ఉన్నటువంటి ఆ మహాత్ముని ఫోటో చూపెట్టి ఈయన ఒక మహనీయుడు అని చెప్పి దీని సంగతి తర్వాత నీకు తెలుస్తుంది అని అన్నారు. దానికి ఆ సివివి అన్నదానికి 20 ఏళ్ళు గ్రహణం పట్టింది అన్నారు తర్వాత ఆయన ఉపన్యాసంలో. అంటే 20 ఏళ్ల తర్వాత మళ్ళీ కనెక్ట్ అయింది సివివి అనేటువంటిది. కనెక్ట్ అవ్వడం అంటే అది వేరే ఇంకెవరో అని కాదు. గ్రహణం పట్టిందంటే అర్థం ఏమిటి? జాగ్రత్తగా ఆ పదాలు కూడా వాళ్ళ నోట్లోంచి వచ్చే ఒక్కొక్క అక్షరం మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే అవి అర్థమవుతాయి. అంటే మరి ఆ ప్రణాళిక ఎప్పటిది? పైగా ఎవరు చెప్పారు ఆ మాట? దీని సంగతి నీకు తర్వాత అని వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఆ మంత్రోపదేశం ఎక్కడ జరిగింది ఆయనకు? ఆ బ్రహ్మోపదేశం గురువు ఎవరు? తండ్రి నుంచే వచ్చింది అది కూడా. అంటే ఆ ప్రణాళిక ఎప్పుడు డిసైడ్ అయింది? వాళ్ళు అనుకొని భూమి మీదకి వచ్చారు. అది తెలిసిన ద్రష్ట కనుక, అలాంటి వాళ్ళని ఆహ్వానించినటువంటి ఒక ఋషి కనుక ఆయన గర్భాన ఆయన ఉదయించడం జరిగింది. అవన్నీ యాక్సిడెంటల్ కాదు, అనుకోకుండా జరిగినవి కాదు. అంతేకాదు ఇంకో మాట కూడా ఉంది. ఆయన సివివి గారికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని గురించి తెలియజేస్తూ మాస్టర్ గారే మాస్టర్ సివివి అన్న గ్రంథంలో జాగ్రత్తగా మనం చదువుకుంటే ఒక మాట వ్రాశారు. మాస్టర్ సివివి గారు సంకల్పించి తన యొక్క ప్రణాళిక అనేటువంటిది భూమిలో జరగటం కోసం ఆయన చేసినటువంటి ఒకానొక పనిలోని భాగమే బ్లావెట్స్కి అనేటువంటి ఆవిడ ద్వారా జరగటానికి సంకల్పించారు అని ఇచ్చారు మాస్టర్ సివివి గ్రంథంలో. కాబట్టే ఆవిడ ద్వారా ఆ గ్రంథాలు అనేటువంటిది బ్రహ్మ విద్యా సర్వస్వం అంతా కూడా గ్రంథాల రూపంలో రావటం జరిగింది. ఆ ప్రణాళిక అంతటితో ఆగకుండా సివివి గారి సంకల్పం వల్లే జ్వాల్కోలి ద్వారా అటు బ్లావెట్స్కీకి అటు ఏలిస్ ఏబెయిలీకి గ్రంథాలు డిక్టేట్ చేయడం, అవి మానవాళికి మొదటిగా ఆ పరమగురుల గురించి తెలియటం అనేది జరిగింది. దీని వెనక నిర్ణయం ఎవరిది? మాస్టర్ సివివి గారిది. ఆ తర్వాత ఆ కార్యక్రమం అంతా ఆర్కేన్ స్కూల్ అవి కూడా ఏర్పడడానికి ఆయనే కారణం అనేది అందులో ఇచ్చారు. అంటే ఆ గ్రంథాలు అలా చదువుకుంటూ పోకుండా మనం జాగ్రత్తగా ఆ వాక్యాల్ని చదువుకుంటే, మనం జాగ్రత్తగా అన్ని కలుపుకొని చూసుకుంటే తెలుస్తుంది. అంతేకాకుండా ఆ తర్వాత మళ్ళా ఆ గ్రంథాల గురించినటువంటిది తర్వాత కంటిన్యూషన్ ఎవరి ద్వారా జరిగింది అంటే మాస్టర్ గారి ద్వారా జరిగింది. మనందరికీ తెలిసిందే. ఇది కాక అష్టగ్రహ కూటమి సందర్భంగా నేను ఒక వ్యక్తిలోకి ప్రవేశించడం జరుగుతుందని సివివి గారు భౌతిక దేహంలో ఉన్నప్పుడే చెప్పారట. దాంతో 1962లో అది కూడా ఎక్కడ జరుగుతుందో కూడా చెప్పారు. కాబట్టి ఆయన అందరూ కలిసి గుంటూరులో చేరారట. ఏది? తమిళనాడు నుంచి కూడా మొత్తం ఆయన ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా, మీడియంస్ అందరూ కూడా వచ్చి గుంటూరులో ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికి మాస్టర్ గారు వెళ్ళటం, పక్కన ఉన్న అనుయాయులు పున్నయ్య శాస్త్రి గారు, జయరామశర్మ గారు, పన్నాల జయరామశర్మ గారు, వాళ్ళు కూడా 2-3 పక్కన వెళ్ళారు. వాళ్ళకి ఈ విషయాలేమీ తెలియవు. అక్కడికి వెళ్ళి ఒక చోటికి వెళదాం రండోయ్ ఆయన తీసుకెళ్లారు. కన్యకా పరమేశ్వరి సత్రం అని అందులో జరుగుతోంది ఆ కార్యక్రమం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ముందే ఎవరిని పడితే వాళ్ళు లోపలికి అలౌ చేయరు. ఆ సివివికి సంబంధించిన మీడియంస్ దాని వాళ్ళని పంపిస్తారు. ఆయన అక్కడికి వచ్చి ఎవరు మీరు అంటే కృష్ణమాచార్య అన్నారట. కృష్ణమాచార్య అనే పేరుకునేటువంటి ఒక ఆయన ఉన్నారట సివివి గారి తాలూకు దానిలో. దాంతో ఆయన అనుకోనో లేకపోతే ఆయన పంపించాను ఏమనుకున్నారో, అక్కడ వాళ్ళ మైండ్లు పనిచేయటం ఉండదుగా, ఆటోమేటిక్గా ఆయన లోపలికి అలౌ చేశారు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారట ఎక్కువ మంది. ఆ ప్రేయర్ టైంలో ప్రేయర్ చేద్దామని మాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు. 2 నిమిషాలు తక్కువ 6 దాకా నానా చెత్త విషయాలని, వాడి గురించి ఇట్లా వీడి గురించి ఇట్లా, డిస్పెన్సరీలో చూడండి వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా అని ఏదో పోచుకోలు కబుర్లో రాజకీయాల్లో మాట్లాడుకొని లేకపోతే పేకాటాడుకొని అప్పుడు కళ్ళు మూసుకొని మాస్టర్ సివివి నమస్కారం అంటే ఉపయోగం ఏం లేదన్నారు. అట్లా పోచుకోలు కబుర్లు మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ చాలామంది. సరే ఆ ప్రేయర్ టైంకి కూర్చున్నారు. ప్రేయర్ చేసి వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో దిగి వస్తారనుకుంటూ ఉన్నారు. ఇంకెక్కడో వస్తారు, ఎక్కడో వస్తారనుకున్నారు అని మాస్టర్ గారు వాళ్ళతో గుంటూరులో బ్రాడీపేటలో నివసిస్తున్న ఒక కుర్రవాడిలోకి, ఒక వ్యక్తిలోకి, యువకుడిలోకి సివి గారు ప్రవేశించారోయ్ అని చెప్పారు.
మాస్టర్ గారు ఆ మిగతా అనుయాయులకి, ఆ ఇద్దరు ముగ్గురికి. పుణ్యశాస్త్రి గారి అంతా ఆయన గ్రంథంలో కూడా ఇచ్చారు. మరి ప్రవేశిస్తే కామ్గా ఉండరు కదా వాళ్ళు. సివి గారు కామ్గా ఉండడానికి ఆ భూమి మీద వర్క్. అది ఎవరు అంటే ఆయనే అన్యాపదేశంగా చెప్పారు. అది మనకు తర్వాత తెలుస్తూనే ఉంది. అంటే సివివి అనే రూపంలో ఏ పరబ్రహ్మము ఈ భూమి మీదకి దిగి వచ్చాడో ఆయనే మళ్ళీ ఈకే గారిగా దిగివచ్చి, అంతకుముందు సివివి గారిగా ఉన్నప్పుడు కూడా ఆయన సంకల్పం ద్వారానే అటు బ్లావెట్స్కి అనేటువంటి ఆవిడకి, అటు జ్వాల్కూల్ అనేటువంటి మాస్టర్ ద్వారా ఆ గ్రంథాలు డిక్టేట్ చేయబడ్డం, ఏలిస్ షేబేలికి గ్రంథాలు డిక్టేట్ చేయబడ్డం, ఈ వర్క్ అంతా కూడా కంటిన్యూటీ అనేది మొత్తం కూడా జరుగుతూ వచ్చింది. అంటే ఆ ప్రణాళిక అనేటువంటిది వాళ్ళు అనుకొని ఈ భూమి మీదకి దిగి వచ్చిన వాళ్ళు. ఇదేదో అనుకోకుండా కాదు, ప్రీ ప్లాన్డ్. అలా వచ్చినటువంటి ఆ మహనీయుడి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, యూరప్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని పబ్లిక్ స్పీచెస్ ఇచ్చినప్పుడు మాస్టర్ గారు ఎక్కువ మంది, వందల మంది అలా కూర్చొని విన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అది కాకుండా ఆయన ఇచ్చినటువంటి కొన్ని రకాలైన శిక్షణా తరగతుల్లాగా వాళ్ళకు కూడా సెషన్స్ చెప్పినటువంటివి 10 మంది, 15 మంది, 25 మంది ఉన్న సందర్భాల్లో ఆయన క్లాసెస్ కండక్ట్ చేసినవి కూడా ఉన్నాయి విదేశాల్లో. అదేమిటండి, 10 మందికి చెప్పారా, దానికోసం ఈ దేశం నుంచి ఆ దేశంకి పోయి 10 మందికి చెప్పాలా అంటే అవన్నీ కూడా ఇప్పుడు మనకు వాయిస్లో దొరుకుతున్నాయి. అవన్నీ గ్రంథాలుగా వచ్చినాయి. అవన్నీ చదువుకుంటున్న వాళ్ళు, అధ్యయనం చేస్తున్న వాళ్ళు ఎన్ని రకాలుగా అది ఎక్కడెక్కడికి ఎలా ఎలా వెళుతోంది అనేటువంటిది మనకు తెలియదు. ఇంకోటి, మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థనో లేకపోతే వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనో లేకపోతే ఇంకొంతమంది ఏదన్నా పేరు పెట్టుకోనో ఉన్న వాళ్ళ జేబులో మనిషి కాదు ఈకే గారు. మళ్ళా మనం అలా అనుకుంటే పొరపాటు. వాళ్ళ వర్క్ ఎక్కడ ఎవరి ద్వారా జరుగుతూ ఉంటుందో మనకు తెలియాలనేం లేదు. ఎవరు ఆ గ్రంథాలు చదువుకొని దాని ద్వారా ఇన్స్పిరేషన్ పొంది దానిలో అధ్యయనం చేసేయటమే కాకుండా దానిలో అనుష్ఠానం చేస్తూ ఆచరిస్తూ ఆయన చెప్పిన వర్క్లో భాగస్వామ్యం అవుతూ ఉంటారనేటువంటిది మనకు తెలియదు. అలా అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అని ఆయన ఉన్నప్పుడు ఆయనే తెలియజేశారు. ఒకసారి ఎలిజబెత్ వార్నర్ అని ఆవిడ మాస్టర్ గారు మొదటిసారి యూరప్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు 1972లో ఆవిడ ఒక మాట అడిగింది. ఇంకా మాస్టర్ గారు భారతదేశానికి తిరిగి వస్తారనగా కొద్ది రోజుల ముందు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఆ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానికి సందర్భంగా కొద్దిగా ముందుగా అడిగింది ఒక మాట, ఏమండి భారతదేశంలో ముఖ్యంగా మీరుంటున్న విశాఖపట్నంలో ఉన్న వాళ్ళంతా మీకు విధేయులై మన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏదైతే మీరు అనుకున్నారో దీన్ని అంతటినీ చక్కగా నడిపించడానికి జీవితాలను అంకితం చేసుకొని నడుస్తూ ఉన్నారా అని ఒక మాట అడిగింది. అంటూ లేకపోతే మాలాగా మా పాశ్చాత్యుల్లాగా జస్ట్ వినేసి వదిలేస్తున్నారా అని అడిగింది ఆవిడ. అడిగితే దానికి మాస్టర్ గారు ఇచ్చిన ఆన్సరు ఆయన మాటల్లోనే ప్రాక్పశ్చిమాల్లో ఉన్నది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఒకసారి మనం చదువుకుందాం. ఆయన ఏమన్నారంటే, అన్ని తావులందునూ అన్ని విధములైన వారును ఉన్నారు. అంటే ఆ పాశ్చాత్య దేశాల్లో అయినా విశాఖపట్నం అయినా ఇంకో చోటైనా అన్ని రకాల వాళ్ళు ఉంటారు అని చెప్పారు. అందులో ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ప్రత్యేకము విశాఖపట్నమునున్న ఇన్ని వందల మందియు జీవితములు అంకితము చేసిన వారు కూడా ఎట్లు సాధ్యము? ఆయన నెగటివ్గా తీసుకోరుగా. ఒక ఊళ్ళో ఉండే అన్ని వందల మంది కుటుంబాలు కూడా అలా అంకితం అయిపోవడం ఎట్లా ప్రాక్టికల్గా జరుగుతుంది? ఒక 3-4 కుటుంబాల వారు మాత్రము నాతో జీవితములు ముడిపెట్టుకున్నవారు ఉన్నారు. ఆయన చెప్పింది ఎంత? 3-4 కుటుంబములు. అంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడు నెంబర్ కొద్దిగా ఉంటారని. ఆయన ఇక్కడ క్లాసులు చదువుతున్నప్పుడు కూడా ఆయన అన్న క్యాసెట్స్లో మనం వినొచ్చు, పంచపాండవులు మంచం కోడలాగా 3 అన్నట్టుగా అని అన్నారు. కానీ ఆ ఉన్న 3-4 కోసమే నేను చెబుతోంది, మిగతా బ్యాచ్ కోసం కాదన్నారు. ఏది చాలామంది కూర్చొని వింటూ ఉన్నప్పుడు ఈ వచ్చిన వాళ్ళలో సినిమా టికెట్ దొరక్క వచ్చిన వాళ్ళు ఉన్నారు, మంచి జోక్స్ పేలుతాయి విందామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఈ చెప్పే పాయింట్స్ మనం ఫ్యూచర్లో ఉపన్యాసాల్లో దంచడానికి పనికొస్తాయి అనేటువంటి బ్యాచ్ ఉన్నారు, లేకపోతే మనం చేసే థీసిస్కి పనికొస్తాయి అనుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవరూ కాకుండా ఇందులో చెప్పింది తాము ఆచరించేది తాము అవుదాం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసమే ఇది చెబుతున్నాను, నేను టైం పని లేక కాదు అని చెప్పారు.
కాబట్టి వాళ్ళకి ఈ నెంబర్ గేము, ఫిజికల్గా ఎంతమంది అక్కడ ఉన్నారు వాటితో ఎప్పుడూ సంబంధము లేదు. వాళ్ళ కార్యక్రమం మన ఊహకు అందేది కాదు. అందుకే మనం కూడా పరమ గురువే అయిపోతాంగా. ఆయన ఇంకా చెబుతున్నారు అక్కడ, వారి సంకల్పములు నా కొరకు పనిచేయుట ఎందే ఉండును. ఏది ఆ 3-4 కుటుంబాల వాళ్ళు. మిగిలిన వారి సంగతి చెబుతున్నారు. మిగిలిన వారిలో కొందరు తమ జీవితములను చక్కబెట్టుకొనుటకు సలహాలు పొందుదురు. వాళ్ళ జీవితాలు వాళ్ళు అనుకున్నట్టుగా హాయిగా ఉండడానికి సమస్యలు వచ్చినప్పుడు, అంటే సమస్యలు సృష్టించుకుంటారు కదా, వాటికి పరిష్కారాలకి సలహాలు అడుగుతూ ఉంటారట. అందు కొద్దిమంది ఆచరించువారు. అడిగిన వాళ్ళందరూ ఆచరిస్తారని చెప్పలే, వాళ్ళలో కొద్దిమంది ఆచరిస్తారట వాటిని. అది కూడా వాళ్ళ జీవితాలను చక్కబెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ ఇంకా చెబుతున్నారు, ఇంకొందరు కొద్దిమంది ఇంకోటి, కొందరు వైద్య సహాయము కొరకు చేరినవారు, మెడికల్ అసిస్టెంట్ కోసం చేరారట. కొందరు నన్ను సంతోషపెట్టుటకు తాపత్రయపడుదురు. కొందరు ఆర్థిక సహాయము కొరకై మరి యొక్క మార్గము లేక భక్తి చూపువారు. అంటే ఆయన పంచన చేరి వాళ్ళ ఇంట్లోనే ఉండి తింటామో, లేకపోతే కొన్ని కుటుంబాలు పూర్తిగా ఆయన పోషణలో బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అసలు ఆయన లైఫ్లో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. గుంటూరులో ఉన్నప్పుడు ఇంకా మాట్లాడితే ఆయన అసలు స్టూడెంట్గా ఉన్నప్పుడే తన మిగతా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫీజులు కట్టలేకపోతే వాళ్ళ కోసం ఆయన ఫీజులు కట్టారు. అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తూనే మొదటి నుంచే ఉంటుంది ఆ లక్షణం, ఉన్నట్టుండి రాదుగా. ఆ తర్వాత ఆయన హిందూ కళాశాలలో ఉద్యోగం చేస్తున్న టైంలో అందులో పనిచేస్తున్న ఒక చిన్న ఉద్యోగికి కూతురు పెళ్లి చేయాలి, పెళ్లి కుదిరింది, డబ్బులు లేవు అంటే ఆయన ఏమీ అనుకోకుండా చందాలు వసూలు చేశారు అందరినీ అడిగి. నేనేంటి లెక్చరర్ని అడగడం అనుకోలే, అవి సరిపోవని చెప్పి ఒక నాటిక రాసి దాన్ని ప్రాక్టీస్ చేయించి కొంతమందితో బెనిఫిట్ షో లాగా వేసి ఆ వచ్చిన అమౌంట్ను కూడా ఆ పెళ్లికి వాడారు. అంటే బాధ్యత స్వీకరించడం ఒకళ్ళ గురించి. ఇది కాక రిక్షా వాళ్ళు, ఇంకా రకరకాల చిన్న వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి కుటుంబాల వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎవరికి ఏ అవసరం వచ్చినా కిరాణా షాప్ వాడికి చెప్పారట ఆయన, ఎక్కడైతే కొనుక్కుంటారో సరుకులు తీసుకుంటారో నా పద్దులో రాసుకొని వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండు అని చెప్పారట. ఆయన ఏమైనా జమీందారా, వెనక కోట్ల రూపాయలు ఉన్నాయా అంటే ఆయన శాలరీ ఎప్పుడు 200 రూపాయలు. దాంతో కుటుంబం నడవాలి. అంతేకాకుండా ఆయన ఇంట అప్పటికే చాలామంది చేరి చదువుకుంటూ ఉన్నారు. పుణ్య శాస్త్రి గారు లాంటి వాళ్ళే ఉన్నారు. ఇది కాక ఆయన బంధువులు ఉన్నారు. బ్రదర్స్ చదువుకుంటున్న చోటికి డబ్బులు పంపించడం జరిగేది. ఆయన ఇంట ఎప్పుడు ఎవరో ఒకళ్ళు కాదు కొంతమంది ఉండడం అనేటువంటిది ఆయన జీవితంలో ఎప్పుడు మనం గమనించవచ్చు. చాలా కుటుంబాల వాళ్ళు విశాఖపట్నం వెళ్ళాక కూడా ఆయన ఇంట్లోనే ఉండి చదువుకొని ఆ తర్వాత పెద్ద పెద్ద ర్యాంకుల్లో ప్రస్తుతం ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే ఒకప్పుడు ఆహారం తినడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నవాళ్ళని ఇంట్లోనే పెట్టుకొని తిండి పెట్టడమే కాకుండా చదివించి ఆ స్థితిలోకి తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చామనే ఫీలింగ్ ఆయనకేం లేదు, కానీ జరిగిన వాస్తవం అది. ఇక విశాఖపట్నం వెళ్ళాక 1960sలోనే అక్కడ ఆయనకు స్థలం ఉండేదిట. ఆ టైంలో మనకి నండూరి రాధాకృష్ణ గారు అంటే అమ్మగారి తమ్ముడు, ఆయన గుంటూరులో హిందూ కాలేజీలో మాస్టర్ గారు పనిచేస్తున్నప్పుడు ఇక్కడ డిగ్రీ చదివారు. ఆ తర్వాత ఆయన పీజీ ఆంధ్ర యూనివర్సిటీలో ఈకే గారు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లోనే ఉండి ఆయన చదువుకున్నారు. ఆ సమయంలో ఆయనే స్వయంగా చూసిన సంఘటన ఒకటి ఏంటంటే, ఒక రోజున కొంతమంది దుండగులు ఒకరిని బాధటానికి వస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి లిటరల్గా మాస్టర్ గారి కాళ్ళ మీద పడి నన్ను రక్షించండి అన్నాడు. వెనక చూస్తే 4 దుండగులు కర్రలు పట్టుకొని. ఏమిటి అని అడిగారు. ఆ వచ్చిన మీద పడ్డవాడు కూడా ఎవరో తెలియదు, అంటే నేను తెలియదంటే మనం మామూలుగా మాట్లాడుకునే భాషలో చెప్పుకుంటున్నాం తెలియదని. ఏమిటి అని వాళ్ళని ఆపి అడిగితే, ఇతను మా దగ్గర చాలా కాలంగా అప్పు చేసి చాలా ఎక్కువైంది, వడ్డీ సంగతి తర్వాత అసలే చాలా ఎక్కువైపోయింది, ఎప్పుడు తీరుస్తాడో చెప్పడు, కనబడట్లేదు, మాకు అవసరాలు ఉంటాయి కదా అని చెప్పి మేము ఈ స్థితికి వచ్చేసామన్నట్ట. ఆ వచ్చిన వ్యక్తి అన్నట్టు, అయ్యా మీ దగ్గరికి అప్పుడప్పుడు వస్తుంటాడు ఫలానా వ్యక్తి, వాళ్ళ తమ్ముడిని నేను, మీరే నన్ను కాపాడాలి. వాళ్ళ అన్నయ్య అప్పుడప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇది 1960sలో జరిగిన సంఘటన విశాఖపట్నంలో. మాస్టర్ గారు వెంటనే ఎంత కట్టాలి మీకు అని అడిగారట. వాళ్ళు చాలా అమౌంట్ చెప్పారట.
వెంటనే ఆ దస్తావేజుల కాగితాలు వాళ్ళ చేతిలో పెట్టారట. ఆ స్థలంవి, ఈ స్థలం మీ కింద ఉంచుకొని అతని బాకీ పూర్తి వదిలిపెట్టండి అని. ఈ సంఘటన జరిగినది హఠాత్తుగా కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. అదే గదిలో ఉన్నటువంటి రాధాకృష్ణ గారు వెంటనే వాళ్ళ అక్కయ్య గారి వైపుకు చూశారట. ఆవిడ అదే గదిలో ఉంది. అంటే ఆవిడని కన్సల్ట్ చేయలే మాస్టర్ గారు. ఏంటి మరి స్థలం ఇస్తున్నాను అని ఏం చెప్పలే. మరి చెప్పనప్పుడు ఇంటి ఆడావిడికి చెప్పకుండా మగవాడు అలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లే. కానీ ఆవిడ వైపుకు చూశాట, అక్కయ్య గారి వైపు తమ్ముడు చూస్తే అంతకుముందు ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే ఉంది ఆవిడ. అంటే రాముడు ఎలా అయితే ఇవాళ పట్టాభిషేకం అని మరోజు ఉదయం కల్లా 12 గంటల లోపలే, 24 గంటలు కూడా కాదు, అడవికి పోవాలని చెప్పినప్పుడు కూడా ఆయన మొహంలో ఏ మార్పు లేకుండా ఎలా ఉందో ఆవిడ కూడా అలాగే ఉంది. ఇది మొదటి సంఘటన. ఆ తర్వాత మళ్ళా ఇంకో స్థలం కొన్నారట. ఆ స్థలం ఎదురుగా ఉండే రోడ్డుకు ఇటుపక్క ఇంట్లో ఆయన చాలా కాలం అద్దెకున్నారట 70s. అంతేకాదు ఆ స్థలంలో పాక వేసి ఈ ఊళ్ళోనే ఉంటున్నారు సిహెచ్ఎస్ఎన్ రాజు గారని. వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు ఊళ్ళ నుంచి మాటికి రాలేని పరిస్థితిలో ఉంటే వైద్యం నిమిత్తం వాళ్ళకి అందులో వసతి ఇచ్చి వాళ్ళ నుంచి వైద్యం చేస్తూ భోజనం పెడుతూ ఉన్నారు. అలాంటి ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చు ఫ్యూచర్లో. ఇంతలోకి ఎవరికో ఏదో కష్టం వచ్చి అడగంగానే ఆ స్థలం అమ్మేసి ఆ డబ్బులు ఇచ్చేసారట. మనం ఊరినే అలా వింటాం, అలవాటు పడతాం. మనకెవడో ఊరికినే ఇచ్చిన ఒక పెన్నే ఇంకెవడైనా అడిగితే ఇవ్వగలమా తీసి? ఎవరికి వాళ్ళం ఆలోచించుకోవాలి. ఇది వాళ్ళకి కష్టం వస్తే స్థలం అమ్మేసి ఇవ్వటం ఏమిటి? సరే, ఇదంతా ఒక ఎత్తు. నెక్స్ట్ ఆయన ప్రస్తుతం దాన్ని విఐపి రోడ్ అంటారట విశాఖపట్నంలో. చాలా కాస్ట్లీ ఏరియా అట అది ప్రస్తుతం. అప్పట్లో అక్కడ ఆయన ఒక ఇల్లు కొన్నారట టౌన్లో. అయితే అందులోకి ఆయన మారలే. ఇంకా పెద్ద ఇంట్లో చోట ఉండి చాలా కార్యక్రమాలు నడుస్తున్నాయి, దానిలోకి వెళ్ళలే. ఖాళీగా ఉంచడం ఎందుకని మన వాళ్ళలోనే ఒకళ్ళకి ఆ ఇంట్లో ఉండడానికి అవకాశం ఇచ్చారట. అద్దెకు కాదు, ఊరికినే. ఇదిలా ఉంటూ ఉండగా పార్వతీ కుమార్ గారు అనేటువంటి ఆయన యొక్క అన్నయ్య గారు, నాకు ఇల్లు కావాలని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను, కానీ అంత స్తోమత లేదండి, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళట్లేదు కదా, అది నేను తీసుకుంటాను అని అడిగితే తీసుకొని ఇచ్చేశారు ఊరికినే. ఇవి ఫ్యాక్ట్స్. అదే సమయంలో ఆయనకి ఇంకో ఇల్లు, ఇప్పుడు మనం చినముషిడివాడలో ఏదైతే శ్వేతద్వీపం అంటున్నామో ఆ ఇల్లు కూడా ఏర్పడింది. ఇంకో పాయింట్ ఇక్కడ చెప్పాలి. ఏదైతే ఆ పార్వతీ కుమార్ గారు అన్నయ్య గారు అడిగితే ఇచ్చేశారో ఆ టైంకి ఆయన జాబ్లో లేరు, ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నారు. అనంతకృష్ణ గారికి అప్పటికి పెళ్ళయి ఉంది. పెళ్ళయింది కదా, ఆ ఫ్యామిలీ అయినా అక్కడ పెట్టచ్చు, లేదా అద్దెకిచ్చి ఆ డబ్బులు తీసుకోవచ్చు, లేదా ఆయనకి డబ్బులకు అమ్మచ్చు. డబ్బులకు అమ్మితే ఆయన కొనుక్కునే స్థితిలో లేడనుకోండి. కాబట్టి అడిగాడు, ఇచ్చేశారు. అడిగితే ఇచ్చేశారు. నాకు జాబ్ కూడా లేదు, నా కుటుంబానికి నేను ఏదైనా ఎసెట్స్ ఏర్పాటు చేయాలి కదా ఫ్యూచర్లో, ఇలాంటివేం లేవు. వాళ్ళు అడిగితే ఇచ్చేశారు. సరే, అక్కడ ఒక ఇల్లు ఏర్పడి ఉంది శ్వేతద్వీపంలో. ఆ ఇంటికి ఆయన ఇంకా వెళ్ళలే. ఎందుకంటే అప్పుడు ఆయన ఉంటున్నటువంటి ఇంటికి అక్కడికి 18 కిలోమీటర్ల దూరం. ఇక్కడ అందరూ ఊళ్ళో వచ్చి ఆయన దగ్గర రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడెక్కడికో ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే వీళ్ళందరూ ఇబ్బంది పడతారు కాబట్టి దానికి వెళ్ళలే. పైగా వీళ్ళందరూ కూడా ఈ ఇల్లు మీరు తీసేసుకోండి అని వాళ్ళందరూ వాళ్ళే ఇల్లు గలవాడి దగ్గరికి వెళ్ళి మాస్టర్ గారికి ఇల్లు అమ్మబోయి అని అడిగితే వాడు ఒప్పుకోలేదట. వాళ్ళు ట్రై చేస్తూ వచ్చారు, మాస్టర్ గారు ఏం ఇన్వాల్వ్ కాలే. ఈ లోపల మరి ఆ ఇల్లు ఖాళీగా ఉంచడం ఎందుకు, అందుకని పిఎస్ఎస్ వర్మ గారిని ఆయన అందులో ఉంచారు. అద్దెకి కాదు, ఊరికినే. ఆ తర్వాత ఆయన ఖాళీ చేసి వెళ్ళాక ఇంకోళ్ళకి, ఆయన ఖాళీ చేసి వెళ్ళాక ఇంకోళ్ళకి, అట్లా మళ్ళా వాళ్ళ సొంత గృహంలోకి ప్రవేశించిన దాకా, అంటే 1983 సెప్టెంబర్లో ఆ ఇంట్లోకి వెళ్ళారు. అదేమో 76లో ఏర్పడింది. అంటే 7 ఏళ్ల పాటు ఆ ఇంట్లోకి మన సంస్థకు సంబంధించిన వాళ్ళే రకరకాల వాళ్ళు ఫ్రీగా ఉన్నారు. ఇంకా తమాషా ఏంటో తెలిసిన, ఆ ఉన్నవాళ్ళు ఖాళీ చేసి వాళ్ళు వేరే చోటికి వెళ్ళిపోయినప్పుడు ఇల్లు నానాఘోరంగా పాడు చేసి వెళ్ళేవాళ్ళుట. మారు మాట్లాడకుండా దాన్ని మరమ్మతులు చేయించేవాళ్ళుట సొంత ఖర్చుతో. చేయించి మళ్ళీ ఇంకోళ్ళకి, మళ్ళీ వాళ్ళు అంతే. ఇవన్నీ జరిగిన వాస్తవాలు. బుజ్జిగారి దగ్గరుండి మరమ్మతులు చేయించేవాళ్ళు.
ఆయన పని అది. మధ్యాహ్నం దాకా మరమ్మతులు చేయించి మధ్యాహ్నం నుంచి డిస్పెన్సరీ చూసుకునేవాళ్ళు ఊళ్ళోకి వచ్చి. ఇలా ఉండగా 1983లో యూరప్ టూర్లో ఆయన ఉండగా అక్కడి నుంచి ఫోన్ చేసి రేపటికల్లా ఆ ఊళ్ళో ఉన్న టౌన్లో ఉన్న ఇంట్లో నుంచి అద్దెకున్న ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి మారండి, మారి ఇలా మారాం అని చెప్పి నాకు చెప్పాలి రేపటికల్లా అన్నట్ట. ఏమండి మీరు ఇండియాలో లేరు కదా, మీరు వచ్చాక ఫస్ట్ టైం మనందరం కలిసి సొంత ఇంట్లోకి వెళ్తాం కదా, మీరు వచ్చాక లేదు ఇమ్మీడియట్గా వెళ్ళి రేపటికల్లా నాకు కాల్ చేయండి అన్నారు. అలా గనక జరుగుండకపోతే ఆ ఇల్లు కూడా దక్కేది కాదు అని అర్థం, అది కూడా లాగేసేవాళ్ళు. ఆ తర్వాత కొద్ది నెలలకే ఆయన బాడీ వదిలారు 1984లో. అంటే అనేక రకాలుగా ఆయన వల్ల ఆర్థిక సహాయం పొందుతున్న వాళ్ళు మార్గము లేక మార్గము లేక భక్తి చూపువారు. ఇదంతా ఎప్పుడు చెబుతున్నారు ఆయన? 1972లో చెప్పారు. ఇది రికార్డెడ్ ప్రాక్పశ్చిమాల బుక్లోదే మీకు కోట్ చేసి చెబుతున్నాను. మరికొందరు కేవలము తమ కష్టసుఖములు వెలిబుచ్చుకొనుటకు తీరుబడిగా వినగల మనిషి కావలసిన వారు కొందరు. వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకుంటుంటే తీరుబడిగా వినేవాళ్ళు ఒకడు కావాలట, దానికోసం వచ్చేవాళ్ళు కొందరు అని చెప్పారు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళలో. నెక్స్ట్ ఇంకొంతమంది గురించి చెబుతూ ఆయన, కొందరు నా దగ్గర రహస్య సాధన మార్గములు ఏవైనా ఉన్నమేమోనని పసికట్టుటకు వచ్చిన వాళ్ళు, చేరినవారు. అంటే ఈయనకి ఇంత వచ్చిందిట అంటే ఏవో సాధనలు చేస్తుంటారు, ఆయన దగ్గరికి చేరితే మనం కూడా అవన్నీ పట్టేస్తే అంతటి వాళ్ళం అయిపోవచ్చు. అంటే ఆ బ్యాచ్ ఎలాంటి వాళ్ళు? మనలాంటి మనిషే, ఏవో లక్కీగా కొన్ని సాధనలు ఏవో చేసినట్టున్నారు, మంత్రతంత్ర సాధనలు. మనం కూడా అవన్నీ రుబ్బేస్తే మనం కూడా అలా అయిపోవచ్చు. అలా అనుకునేవాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. అది తమాషా, ఆ మాయ అలా ఉంటుంది. సాధకుడు ఆయన కొన్ని సాధనలు చేసి ఆ స్థితికి ఎదిగారు. అంటే మన కళ్ళ దృష్టి మనం ఏ లెవెల్లో ఉన్నామో ఆ లెవెల్లోనే చూస్తాం ఎదుటివాడిని. ఎంతగా చూస్తే అంతగానే కనపడతాడు. ఎంత మాత్రము ఎవరు చూసినా అంత మాత్రమే అన్నట్టుగా. ఆయన ఏంటనేటువంటిది మనకు ఎలా తెలుస్తుంది? అంటే ఆ ప్రణాళిక ఏమిటి వాళ్ళది, ఎట్లా అంటే ఈ రోజున ఇక్కడ ఈ గురు పూజలు జరగడం అనేటువంటిది కూడా ఆయన నిర్ణయంలో భాగం. ఏ ఊళ్ళలో ఇప్పుడు ఏం జరుగుతున్నా మనం ఏదో సెంటనరీ ఇంకేదో చేద్దాం అనుకుంటున్నామండి. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమండి సెంటనరీ అంటే ఏమేం చేస్తున్నారు అంటే, సినిమా మీరు వేస్తే మేము చూస్తాం అన్నట్టుగా. సెంటనరీ అనేటువంటిది ఈకే గారి మనం సెంటనరీ చేసినా చేయకపోయినా కొత్తగా మునిగేదేం లేదు. మనం బాగుపడటానికి ఒక కార్యక్రమ రూపకల్పన జరిగింది, కానీ అందులో ఎవరో ఏదో చేస్తే మనం చూడటం కాదు, మనం ఏం చేసుకుందాం ఈ వంకతో మనం బాగుపడటానికి. ఆయన భూమి మీదకి వచ్చినటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటివి కొన్ని చెప్పారు. వాటిల్లో ఒకటి ఆయన రచనలు అని చెప్పారు. మనం ఆయన జీవితం అంతా కూడా ఏ రోజున కూడా చూసినా ప్రతిరోజు రాత్రి 10-10:30 తర్వాత అప్పుడు మొదలుపెట్టి రాత్రి 1:30-2 దాకా ప్రతిరోజు డిక్టేట్ చేశారు గ్రంథాలని. అహోరాత్రాలు జీవితం అంతా సాగింది అది. అంటే ఆ గ్రంథాలని కాలక్షేపానికి ఇచ్చినవా? కాదు కదా. అలాగే ఆయన క్లాసెస్ కండక్ట్ చేసినవన్నీ కూడా మనకు రికార్డెడ్ అయ్యి అవన్నీ ఈ రోజున వచ్చినాయి. అవి కూడా గ్రంథ రూపంలో వచ్చినాయి, ఆడియో కూడా ఉన్నాయి. నిన్ననే చెబుతున్నారు సుదర్శనం గారు, ఆయన ఆఖరిగా క్లాసెస్ కండక్ట్ చేసిన మోతుగూడెంలో ఆయన క్లాస్ చెబుతూ ఉండగా ఒక ఫోన్ వచ్చిందిట. చాలా ఇదిగా అద్భుతంగా ఆ క్లాస్ అలా చెబుతూ ఉన్నారు, టాపిక్ ఉన్నట్టుండి ఆపి ఆ ఫోన్ అందుకున్నారట. అవతల ఆయన అనుయాయి ఒకళ్ళు బాడీ వదిలారు, ఎన్విబికే ప్రసాద్ గారని. ఆయన అని విన్నారట, ఇట్లాగే అన్నారట, ఏదో షాక్ గురైన వాళ్ళలాగా. అలా ఒక 2-3 నిమిషాలు ఆ మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేసిన వాళ్ళు అంతకుముందు ఎక్కడ ఆపారో అక్కడి నుంచి కంటిన్యూ చేశారట క్లాస్ నార్మల్గా. ఎక్కడ దాకా చెప్పానో అని అడగలే. ప్లస్ ఆయన బుక్స్ డిక్టేట్ చేసేటప్పుడు మధ్యలో టూర్కి ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, ఒక వారం రోజులు, ఆ వారం రోజులు అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రిపూట వీళ్ళు కలుసుకున్న తర్వాత రాయటానికి ఎక్కడ దాకా చెప్పారని ఏ రోజు అడగలేదట. కరెక్ట్గా అక్కడి నుంచి మనం మొదలెట్టి డిక్టేట్ చేసేవాళ్ళట.
అలా అహోరాత్రాలు ఇచ్చినటువంటి రచనలు కానీ, ఆయన ఇచ్చిన క్లాసెస్ కానీ, ఉదాహరణకి వాళ్ళ మన ఎస్ట్రాలజీ ఆయన చెప్పిన క్లాసెస్ అన్నీ కలిపి గ్రంథ రూపంలో వేసుకున్నాం, జ్యోతిష సౌరభం రిలీజ్ చేసాం ఇవాళ. అంటే అవన్నీ కూడా అప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళ కోసం మాత్రమే ఇచ్చారా? అవన్నీ ఆయన అంతగా గొంతు చేసుకొని అన్ని గ్రంథాలు అన్ని క్లాసెస్ చెప్పారట అంటే కాలక్షేపానికి వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారా? కాబట్టి సెంటనరీ అంటే మీరేం చేస్తారండి మేము చూస్తాం అనేది కాకుండా, మనం ఎవరికి వాళ్ళం ఆయన్ని మనలో ఆవిష్కరించుకోవడం కోసం మనం చేయవలసింది ఏమిటి అని మనం గమనించుకుంటే, ఆ గ్రంథాలని ప్రతి సెంటర్ వాళ్ళం కూడా అందరం కలిసి కనీసం ప్రతి ఆదివారం డిస్పెన్సరీ అయిన తర్వాత చాలా కష్టపడిపోయామనే ఫీలింగ్ ఏం లేకుండా 2 అయినా 3 అయినా అప్పుడు కూర్చొని, ఆయన కష్టపడలేదు మన కోసం ఎంతో అహోరాత్రాలు అలా చేసినప్పుడు ఇంకొక గంట అందరం అక్కడే ఎలాగో చేరి ఉన్నాం కాబట్టి ఒకళ్ళు చదవటం మిగతా వాళ్ళు వింటాం అనేది చెప్పుకున్నాం అనుకోండి, ఏమోనండి ఆ గ్రంథాల్లో ఏం చెప్పారో మాకెక్కడ అందుబడుతుంది అని మనం తప్పించుకుంటామని ఆయనే ఇంకో మాట చెప్పారు. ఇదే మచిలీపట్నంలో సరస్సుజాత ఏం చదువుతూ ఉన్నప్పుడు, ఎవరు ఎక్కడ కూర్చొని ఏ గ్రంథాలు చదువుకుంటున్నా అప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏ పరిష్కారాలు కావాలో, వాళ్ళు ఉన్న పరిణామ దశలో ఎంతగా ముందుకు వెళ్ళాలో దానికి కావలసినటువంటి సమన్వయం అనేది అక్కడ లభిస్తుంది చిత్తశుద్ధితో కూర్చొని మొదలు పెడితే. కారణం ఏంటంటే ఎక్కడ ఎప్పుడు ఎవరు చెప్పుకున్నా ఎవరి ద్వారా జరిగినా వచ్చేది భగవంతుడు అంతర్యామి నుంచే, అక్కడ కూర్చున్న వ్యక్తి నుంచి కాదు, చిత్తశుద్ధితో కూర్చుంటే. ఆయన అక్కడ ఉదాహరణ ఇచ్చారు సనస్సుజాతిలో, ఈ పాయింట్ చెబుతూ మొదటి రోజు చెప్పిన ప్రసంగంలోనే వస్తుంది. చేయవలసిన పనుల్లో ఏంటంటే ప్లగ్లో కనెక్షన్ పెట్టి వైరు పెట్టి స్విచ్ వేయడమే మనం చేయాల్సింది. కరెంటు పాస్ అవుతున్నప్పుడు ఆ కరెంటు ఎప్పుడు ఒకటేగా కరెంటు, ఇక్కడ ఉండే కరెంటు పవర్ఫుల్ ఎక్కువ అండి, అక్కడ తక్కువ అని ఉండదు, వేలు పెడితే ఎక్కడైనా ఒకటి ఎగిరిపోతాం. అలాగే ఉన్న అంతర్యామి ఎవరో ఎవరి ద్వారా ఆ గ్రంథం వచ్చిందో ఆ వ్యక్తే మళ్ళీ అక్కడి నుంచి పలుకుతాడు మనలో చిత్తశుద్ధి ఉంటే. అంటే నిజంగా ఆయన్ని మనం ఆవిష్కరించుకోవటం మనలో అంటే అర్థమేమిటి? ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాటిల్లో ఒక ప్రణాళిక రచనలు కనుక ఆయన రచనలని శ్రద్ధగా మనం నిజంగా మాస్టర్ గారిని మేము ఫాలో అవుతున్నాం, మేము మాస్టర్ గారికి సంబంధించిన వాళ్ళం అని మనం అనుకుంటే కనుక మనం చేయవలసిన మొదటి కర్తవ్యం ఏమిటి? కనీసం వారానికి ఒక రోజున ఎవరిళ్లలో వాళ్ళు కాకుండా అందరం ఒక చోటికి చేరి ఆ సెంటర్లో ఉన్నవాళ్ళు 1 గంటో అరగంటో ఆయన గ్రంథాన్ని చదువుకోవటం అనేది మనం చేయటం. నెక్స్ట్ది ఆయన ఇచ్చినటువంటి వైద్య సేవ. అవసరమైతే ప్రేయర్ మధ్యలో కూడా లేచి వెళ్ళిపోయారు పేషెంట్ కోసం. గురుపూజ వేదిక మీద నుంచి ఆయన ప్రసంగించాల్సి ఉంటే అక్కడి నుంచి ఎవరికో అవసరంట అంటే లేచి వెళ్ళిపోయారు. ఈ ప్రసంగం కంటే ఆయనకు అది ముఖ్యమైంది, ప్రేయర్ కంటే కూడా ముఖ్యమైంది. ఎందుకంటే ప్రేయర్ అంటే మనం అనుకుని కూర్చున్న ప్రేయరే కాదు కాబట్టి. అలా ఓ రోజు వెళ్ళినప్పుడు కొత్తరామ కోటయ్య గారు చెప్పారట, ఈ రోజు నుంచి అందరూ కూడా ప్రేయర్లో మాస్టర్ ఈకే నమస్కారం అని కూడా చెయ్యండి, ఆయన పరమ గురువు గుర్తుపెట్టుకోండి అని. కనుక ఆయన ఇచ్చిన వైద్య సేవా కార్యక్రమంలో పాల్గొనడం, ఆయన ఇచ్చిన రచనల్ని మనం అధ్యయనం చేసుకోవడం కలిసి, ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి గ్రూప్గా ఉండండి, ఒకళ్ళలో ఒకళ్ళు లోపాలు చూపెట్టుకోవద్దు, వర్క్ షేర్ చేయండి, డిస్ట్రిబ్యూట్ చేయండి, నేను మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా మిగతా వాళ్ళని క్షమించండి, తప్పుల్ని చూడవాకండి, కలిసిమెలిసి జీవించండి అని చెప్పినట్లుగా మనం ఒక సెంటర్లో ఉండడం కాకుండా అందరం కలిసిమెలిసి నిజంగా జీవించటం, ఒకళ్ళలో ఒకళ్ళు లోపాలు చూడకుండా ఉండగలగటం, ఇది నిజంగా మనలో మాస్టర్ గారిని ఆవిష్కరించుకోవడం అవుతుంది. అది మనం ఎప్పుడు చేసుకుంటే అప్పుడు నిజమైన పండగ. సెంటనరీ అనేటువంటిది ఇయర్స్ వస్తుంటాయి పోతుంటాయి, ఇది ఉరికినే ఈ సంరంభం అంతా దేనికంటే మన కోసం తప్ప ఆయనకి ఇవి కాదనేటువంటిది ఆయనే చెప్పారు జన్మదిన సందేశంలో మచిలీపట్నంలో. ఇవన్నీ సర్వీసింగ్ స్టేషన్కి వెళ్ళి కారు బాగు చేసుకోవడం లాంటివి, ఇంతకంటే ఏం లేవి జన్మదినాలు అన్నారు. కాబట్టి మనం ఆ రకంగా సర్వీసింగ్ స్టేషన్లోకి మనం చేసుకోవడానికి అవకాశంగా ఈ రాబోయేటువంటి సెంటనరీ ఇయర్ని మనం మలుచుకొని ఆ వంకతో అప్పటి నుంచి మనం ఇంకా ఇదిగా మాస్టర్ గారిని మనలోకి ఆవిష్కరించుకోవడం అనే ప్రయత్నం చేయుదుముగాక. వాసుదేవ.